మంచి మనిషినే నిలబడ్డాడు, మంచి మనిషినే వెతుకుంటాం అంతే. నవీన్ అన్న నిలబడకపోయినా సరే మాకు ప్రతిసారి సపోర్టే ఉంటాడు మాకు బస్సు తరపు నుంచి. ఆయన పక్కా రాకముందుకే ఇంతగానం చేస్తున్నాడు, వచ్చినాక ఇంకెంత చేశాడు అన్న. భవాని ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇప్పుడు మీ ఏరియాలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఏ పార్టీని గెలిపిద్దాం, ఎవరైనా గెలిపిస్తే మంచిగా అవుతుంది అనుకుంటున్నారు? నవీన్ యాదవ్ నే గెలిపిద్దామని అంతే. ఎందుకు? ఎందుకంటే ఎవరు మాకు ఇంతవరకు ఎవరు రాలేదు అసలు, మామూలుగానే మాకు ఎవరు రారు. మా ఇంటికని కాదు, బస్సులకే ఎవరైనా సరే టిఆర్ఎస్ పార్టీ గానీ ఎవ్వరు రారు. ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడే వాళ్ళు రావడం, మమ్మల్ని వాళ్ళని చూస్తాం, అప్పుడే చూస్తాం. ఎవరైనా చనిపోయినా మామూలుగా అమ్మవారు పెట్టినప్పుడు, గణేశం పెట్టినప్పుడు నవీన్ అన్ననే మాకు మనీ పంపిస్తాడు. మేము పోకపోయినా సరే ఏ బస్సుకి ఆ బస్సుకి పంపిస్తాడు. ఎవరైనా చనిపోతే మాత్రం మనీ పంపిస్తాడు. ఒక 10 నిమిషాలన్నీ వచ్చి వెళ్తాడు, కంపల్సరీ వస్తాడు. వచ్చిండు. మా ఐటెన్షన్ వల్ల మా పెద్దమ్మని ఆమె చనిపోయినప్పుడు వచ్చిండు, డబ్బులు కూడా పంపించిండు. రీసెంట్ గా మా మామయ్య చనిపోయాడు, ఆయన చనిపోయినప్పుడు కూడా మనీ పంపించండి పొద్దున్నే, లాస్ట్ మూమెంట్ లో వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు అన్నకు టైం లేదు కాబట్టి ఒకసారి అటెండ్ అవుతుంది మా దగ్గరికి, పక్కా వస్తున్నారు. అన్న మామూలు నిలబడపోయినా సరే ప్రతి ఒక్కరిని అదుగుండే మనిషి అతను. అట్లా వచ్చే తొవ్వ దానిలోనే డైలీ అన్నం చూస్తున్నా అంటే ఎవ్వరు వచ్చినా ఫస్ట్ అన్నం తిని వెళ్ళి మాట్లాడదు, అన్నం తిన్నాకనే మాట్లాడదాం. అన్న మంచి మనిషి ఆయన. అట్లా అని మాకు ఆయన వస్తే పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటది అని పక్క. అన్న ఇగో ఏనుగుపోతుంది కుక్క వెనకలకే మురుగుతూనే ఉంటది, అది మురుగేది మురుగుతుంది, ఏనుగైతే పోతుంది కదా, నా బల్లం ఏందో నేను చూపించుకుంటాను పోయే పోతుంది అంతే. అన్న మా హైటెన్షన్ పోయి పడిపోయినాయి, మేమందరం గొడవ అవుతుంది. ఇప్పుడు మాకు ఎప్పుడో చిన్నతనంలో తాత వాళ్ళు సంపాదించుకున్న ఇల్లు మాది. నువ్వు బయట కింద నువ్వు ఉండవు, కేసు అవుతుంది, హైదరాబాద్ అదంతా తీసేస్తారు. అసలు మీరు ఎవరు ఉండమన్నారు, ఇంట్లో కేసు చెప్తే మీ అందరు పోతారు, పైన ఫ్లోర్ అంతా తీసేసాను అంటే ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు అన్న తీసేసాను అంటే మేము ఎట్లా బతుకుతాం చెప్పు. వచ్చిన దాంట్లో మేము చదువుకుంటాం, కానీ మేము ఎవరినైతే అడుగుతలేం కదా. మేము కట్టుకుంటే మా ఇల్లు తీసేసి అనడం అది చాలా తప్పు. అన్న మాత్రం అట్లా చెయ్యలేదు. మేము దానం నాయుడు ఇంటికి పోయినాం, ఆడ కూడా మాట్లాడినాం, ఓకే అయిపోయింది, ఇల్లు కూడా పోతున్నాయి. చెప్పినాక అందరం తిరిగినాక ఒకటే అట్లానే మేము ఇంకా ముందు ఎక్కువ వేస్తున్నాం. ఎందుకంటే భరోసా ఇచ్చిండు అన్న పోతుంది, కన్ఫర్మ్ కూడా అయిపోయింది, పేపర్ కూడా వచ్చేసింది, అన్ని అయిపోయింది. మాకు ఇక పోవడం ఒకటే, ఎలక్షన్స్ అయిపోయినాక పోవడం ఒకటే. నేను చెప్తున్నా అప్పుడు బిఆర్ఎస్ ఆయన మాగంటి గొప్పనది ఉన్నాడు కదా, ఫస్ట్ పైన ఫ్లోర్ తీసేసేయండి, గులగొట్టేసేయండి, మీరు ఎందుకుంటున్నారు, ఉండడం వల్ల ఇట్లా జరిగింది, మీరు ఉండొద్దు పైన అంటే. మేము అక్కడ ఉన్నాయంటే ఉన్న దాంట్లోనే చదువుకున్నప్పుడు బయట ఉండాలి కొంతమంది అనేసి. ఇక అది మాట్లాడడం కరెక్ట్ కాదు కదన్న. ఆ రోజు మమ్మల్ని ఆదుకుంటే మేము ఇలా సపోర్ట్ చేయలేదు, మాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదన్న, ఎవ్వరు రాలేదు. ఇప్పుడు అందరు వస్తున్నారు, అది చేసాం ఇది చేసాం, కానీ నవీన్ అన్న నిలబడకపోయినా సరే మాకు ప్రతిసారి సపోర్టే ఉంటాడు మాకు బస్సు తరపు నుంచి. ఆయన పక్కా మేము మంచి మనిషినే నిలబడ్డాడు, మంచి మనిషినే వెతుకుంటాం అంతే. ఇప్పుడు అన్న వచ్చిండు, రాకముందుకే ఇంతగానం చేస్తున్నాడు, వచ్చినాక ఇంకెంత చేశాడు అన్న. పక్కా ఇగో అట్లా లేదు, మామూలుగానే అందరినీ పట్టించుకుంటాడు నవీన్ యాదవ్ అన్న, మామూలుగానే అందరిని ఇంకా వచ్చినాక ఇంకెంత పట్టించుకుంటాడు. నిన్న మా బస్సులోకి చాలా మంది వచ్చారు, 2-3. జూబ్లీస్ అంటే ఎంత డెవలప్ ఉంటుందో అని అనుకున్నా. నిన్న మా ఐడియా చూసినాక అన్న అన్నాడు, అదే జూబ్లీస్ అంటే ఎంత డెవలప్ ఉంటుంది, ఏంది బస్సు ఇట్లా ఉంది, దానికోసం కన్నా మీటింగ్ అరేంజ్ చేస్తా అని చెప్పి చేసిండు. ఇప్పుడు అట్లనన్నా మాకు మంచి జరుగుతుందేమో, పిల్లలు ఫ్యూచర్ బాగుంటది అన్నట్టుగా. అది పక్క నవీన్ యాదవ్ గెలిపిస్తారు. మా పిల్లల తర్వాత మా తర్వాత కూడా మా పిల్లలకి నవీన్ యాదవ్ పక్క. నాది మా అబ్బాయి మా చిన్న అబ్బాయి లేడు, వానికి ఒక ఫోటో దిగాలని ఉంది నవీన్ యాదవ్ అంతే. రాజు నుంచి వాళ్ళ కోరిక ముగ్గురుది, నాకు 3 అబ్బాయిలు, వాళ్ళ కోరిక అది. అన్నతో పక్క వస్తారు.